ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 9న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన విజయవంతం చేయాలని వైసీపీ నాయకుల పిలుపు. కురుపాం గురుకుల విద్యార్థినులకు కేజీహెచ్లో పరామర్శించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. 2 ఏళ్లలో సంక్షేమ హాస్టల్ బాగు చేయాలని డిమాండ్. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు హామీ. వాల్మీకి జయంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న నర్సీపట్నం పర్యటనను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా వైకాపా నాయకులకు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు అధ్యక్షత వహించగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తోందని, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆంధ్ర యూనివర్సిటీలో మౌలిక వసతులు లేమిపై ఆందోళన వ్యక్తం చేశారు. లేదా ఇతర సమస్యల మీద వివిధ ప్రాంతాల్లో అటు కోస్తాంధ్రలో కానీ రాయలసీమలో కానీ వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పర్యటనలు మనం చూసాం. కానీ ఎన్నికలై 16 నెలలు వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అనేక ఒక ఇన్సిడెంట్స్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేదా సింహాచలం చందనోత్సవంలో గోడ కూలిపోయినప్పుడు కానీ ఆ కుటుంబాలని పరామర్శించడానికి వచ్చినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి సంవత్సరాల కాలంగా మన ప్రాంతానికి వచ్చారు. కానీ రాష్ట్రంలో ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ మీద మాత్రం ఇది ఒక రాష్ట్ర స్థాయి సమస్య, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సమస్య ఇది. సో ఇంత పెద్ద ప్రజా సమస్య మీద ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద, కార్యకర్త మీద, అభిమానం మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక పెద్దలు పార్టీ అధ్యక్షులు రాజు గారు, మిగిలిన పార్టీ సీనియర్ జీడినెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున నిప్పంటించిన ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ నుడి వెదురుకుప్పంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టకపోయినా నిప్పు పెట్టినట్లు సృష్టించి సొంత లబ్ధి కోసం ఉపయోగించుకున్న సర్పంచ్ గోవిందయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇది మన వెదురుకుప్పం పిఎస్లో జరిగిన క్రైమ్ నంబర్ 138/2025 సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్. మీ అందరికీ తెలుసు, ఈ నెల 2nd నైట్ని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ దేవళంపేట విలేజ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆనరబుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా చిన్నగా డ్యామేజ్ అయింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ అక్కడ మేము కూడా రీచ్ అయ్యాము, నేను కూడా వెళ్ళాను. అక్కడ అంత పరిస్థితి కంట్రోల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ జి రాము గారు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది. ఆ ఫైర్ తర్వాత అన్నోన్ అక్యూజ్ దాన్ని తగలపెట్టడం జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆ ఫైబర్ స్టాచ్యూకి కూడా కాళ్ళు కొంచెం డ్యామేజ్ చేయడం అవడం జరిగింది. ప్లస్ ఆ స్మోక్ వల్ల కొంచెం బ్లాక్ పౌడర్ కూడా డిపాజిట్ అయింది. ఇమీడియట్గా అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేసిన తర్వాత మన డిఎస్పీ నగరి ఆధ్వర్యంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అక్కడ వెంటనే ఫోరెన్సిక్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్ కూడా వెళ్ళాయి. వారు కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. తర్వాత ఆ రోజు మీరు కూడా ఆ ఇన్సిడెంట్ని బాగా కవర్ చేశారు. ఆ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాము. దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా, సీసీటీవీ ఫుటేజెస్ కూడా, ప్లస్ అక్కడ ఉన్న సెల్ టవర్ రిలేటెడ్ డేటా, అదర్ టెక్నికల్ డేటా కూడా తీసుకోవడం జరిగింది.
ఈ దర్యాప్తులో బయటికి ఏం వచ్చింది, ఆ రోజు సుమారుగా సీసీటీవీ కూడా చూస్తే ఎగ్జాక్ట్ 2:03 ఆ టైంకి ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్కి అవతల ఒక ఇల్లు ఉంది, అక్కడ ఓనర్ పేరు దిల్షాద్ గారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో మీనాక్షి పేరుతో ఒక లేడీ పని చేస్తుంది. షీ వాజ్ ద ఫస్ట్ రెస్పాండర్. ఆమె చూసిన తర్వాత వెంటనే హౌస్ ఓనర్ దిల్షాద్ గారికి చెప్పడం జరిగింది దట్ ఆ ముందే ఉన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది, పైన కొంచెం ఫ్లేమ్స్ చూశారు. అది చూసిన వెంటనే దిల్షాద్ గారు వాళ్ళకి పరిచయం ఉంది, ఆ షాప్ ఓనర్ సులోచన, వాళ్ళకి చెప్పడం జరిగింది. సులోచన వెంటనే సీన్కి వచ్చారు, వాళ్ళ కూతురు మీనాక్షి కూడా వాళ్ళతో పాటు అక్కడ రావడం జరిగింది. ఈ సీక్వెన్స్లో మేము ఆల్రెడీ 11-12 విట్నెసెస్ని కూడా ఎగ్జామిన్ చేసాము. ఆ రోజు ఏ వెహికల్స్ పోయాయి, ఎవరెవరు అక్కడ ఉన్నారు, అది అంతా కూడా చూడడం జరిగింది. తర్వాత మేము మీనాక్షితో మాట్లాడినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ టీం కొంచెం క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో ప్రాథమికంగా అమ్మ మీ షాప్లో ఫైర్ జరిగింది, మీరు వెంటనే పోలీస్కి కూడా చెప్పలేదు, ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా పిలవలేదు, చాలా డిలే అయింది, మేబీ మీరు అర్లీగా చెప్పేసి వీ కుడ్ హ్యావ్ హెల్ప్ యూ ఇన్ అ బెటర్ వే. అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పింది, మాకు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు గోవిందయ్య గారు, వాళ్ళతో గత ఒక 5-6 ఇయర్స్తో పరిచయం ఉంది, సో మేము వెంటనే ఆయనకి కాల్ చేసి చెప్పాము. ఆయన ఇక్కడ వచ్చారు, మేమే ఫైర్ కూడా కంట్రోల్ చేసాము. ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారు, ఇది నేను చూస్తాను, మీరు ఇది ఎవరికి చెప్పవద్దు, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి నాకు తెలుసు, నేను దాన్ని ఇది మీ షాప్ కాకుండా అంబేద్కర్ గారు విగ్రహం తగలపెట్టడం జరిగింది అది చెప్తాను, ప్లస్ ఆయనకి ఉన్న కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది మీద స్పెషల్లీ ఒక సతీష్ ఆయన మీద ఎలిగేషన్ చేయడం జరిగింది, సో నేను ఇది అంతా చేస్తాను, ధర్నా చేస్తాను, తర్వాత నేను మీకు ఒక పక్కా షాప్, ఈ టెంపరీ షాప్ కాకుండా మార్కెట్ ఏరియాలో ఒక పక్కా షాప్ కూడా వచ్చేస్తుంది నా సర్పంచ్ ఉన్న కాలంలోనే, అది కూడా ఇన్షూర్ చేస్తాను చెప్పేసి ఆమెకి చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ ఎనీబడి అబౌట్ ద ఇన్సిడెంట్. మాకు కూడా ఇన్వెస్టిగేషన్లో మేము ఇది అంతా ఫ్యాక్ట్స్ గోవిందయ్యతో కూడా మాట్లాడడం జరిగింది. సో సేమ్ ఫ్యాక్ట్స్ ఆయన కూడా కన్ఫెస్ చేశారు. ఆయనకి ప్లస్ ఈ లేడీ మనీలాకి పరిచయం ఉంది, ఆయనకు 5 lakhs డబ్బు కూడా తీసుకున్నారు ఆమె దగ్గర నుండి. సో ఇవి అంతా కూడా కొంచెం ఈ ఇష్యూ పెద్దది అయితే కంపన్సేషన్ వస్తే ఆమెకి షాప్ కూడా వచ్చేస్తుంది, ప్లస్ దాన్ని ఈ ఇష్యూ ఒక స్టేట్ వైడ్ లేకపోతే నేషనల్ వైడ్ ఉంటే ఈ ఎవరెవరి మీద వాళ్ళ పేరు చెప్తారు, మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి కూడా అతను పర్సనల్ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అయిపోతుంది. సో ఆ ఆలోచనతో ఆయన అది అంతా చేశారు. ఈరోజు ఈ కేసులో మేము గోవిందయ్యని అరెస్ట్ చూపిస్తున్నాం. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు మల్టిపుల్ టీమ్స్ చేస్తున్నారు, దాంట్లో కూడా దర్యాప్తుల్లో ఎగ్జాక్ట్లీ ఎలా జరిగింది ఏం జరిగింది మేము తర్వాత ఇది కస్టడీలో తీసుకొని గోవిందయ్యని అది కూడా మీకు టెలిపరిచి చేస్తాం. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది విగ్రహం గురించి జరగలేదు, అంతా ఇన్వెస్టిగేషన్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర నినాదంతో వినూత్న థీమ్తో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంతో ఈ సంవత్సరం జనవరిన ప్రతి 3వ శనివారం మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర రోజుగా, అంటే నెలలో ఒక రోజు ప్రతి 3వ శనివారం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల 3వ శనివారం ఏదో ఒక జిల్లా నుంచి ఒక పబ్లిక్ ప్రోగ్రాము, ఫీల్డ్ విజిట్ అనేది కూడా చేయటం జరుగుతుంది. మనం కూడా 9 నెలల్లో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, ప్రతి నెల కూడా ఒక
వినూత్నమైనటువంటి థీమ్తో మనము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ జనంలో చైతన్యం తీసుకురావటం, అవేర్నెస్ కల్పించటం, అదేవిధంగా ఆఫీసర్స్లో కానీ పబ్లిక్లో కానీ ఈ స్వచ్ఛత అనే దాని మీద ఏదైతే స్వచ్ఛత హై సేవ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అవసరాల మేరకు దాన్ని మనము క్రోడీకరించి తద్వారా గ్రీనింగ్ డెవలప్ చేయటం, క్లీన్ చేసుకోవటం, క్లీన్ సరౌండింగ్స్ ఉండటం, ప్లాస్టిక్ని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ని నిర్మూలించటం, అసలు ఎక్కడ కూడా చెత్త కుప్పలు అనేది లేకుండా CTUsని తొలగించటం, అదేవిధంగా డోర్ టు డోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో సెగ్రిగేషన్ చేయడం, సెగ్రిగేషన్ అట్ సోర్స్ అంటాం, తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేట్ చేయటం, సెగ్రిగేట్ చేసిన దాన్ని డోర్ టు డోర్ కలెక్షన్ పెంపొందించటం, అదేవిధంగా లెగసీ వేస్ట్, లెగసీ డంపులు అంటాం. మన జిల్లాలోనే చూసుకుంటే సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ డంపులు అన్ని మున్సిపాలిటీలో ఇప్పుడు మనం క్లియర్ చేసుకుంటున్నాం. దాంట్లో ఒక తిరుపతిలోనే సుమారుగా 2.5 లక్షలు 3 లక్షల వరకు లెగసీ డంపుని మనం. విశాఖ రోటరీ క్లబ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. క్యాన్సర్ నివారణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకోసం ఉచితంగా పరీక్షలు చేయిస్తోందని, ఒక్కొక్క వ్యాక్సిన్ 3,500 కని కూటమి ప్రభుత్వం దీనిని ఉచితంగా అందిస్తోందని, ప్రతి బాలిక ఆరోగ్యం కూటమి ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. బాలికలు, యువతుల ఆరోగ్య పరిరక్షణకు ఈ వ్యాక్సిన్ కీలకమని, తల్లిదండ్రులు తమ కుమార్తెలకు ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా అందించాలని సూచించారు. దేశాల్లో 36 క్లబ్బులతో విస్తరించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అది మెడికల్ క్యాంపులు నడపడం కావచ్చు, బ్లడ్ బ్యాంక్ నడపడం కావచ్చు, లేదా పోలియో నిర్మూలన కోసం ప్రయత్నాలు చేయడం కావచ్చు, ఎక్కడ ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా రోటరీ సంస్థ ముందంజలో ఉంటుంది. అటువంటి సంస్థ ఇవాళ దాదాపు 1000 మందికి ఈ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ అందించడం అభినందనీయం. దానికి సహకారం అందిస్తున్న మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అధినేతకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలందరూ ఒకసారి వినాలి. భారతీ విద్యా మందిర్, శ్రీకృష్ణ విద్యా మందిర్, సరస్వతి విద్యా మందిర్, ఇతర స్కూళ్ళ నుంచి వచ్చిన పిల్లలకంతా ఒక చిన్న క్విజ్ పెడుతున్నా నేను. ఓకేనా? ఓకేనా? సరే, మీరు ఎంతమందికి స్టార్టప్ అంటే తెలుసు? స్టార్టప్లో యూనికార్న్ అంటే ఎంతమందికి తెలుసు? సరే, ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది, ఏం పేరు అది? బాగా తెలుసు, చాలా జనరల్ నాలెడ్జ్ ఉంది మీకు. ఇంత జనరల్ నాలెడ్జ్ ఉంది, మరి నేను చిన్న అడిగిన ప్రశ్నలు చెప్పలేకపోయారు. అది కూడా తెలుసు మీకు, ఎందుకు ఆలోచిస్తారు కదా. అయితే ఒక్క మాట నేను చెప్పేది వినండి. ఎందుకు ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం మనం అంటే, స్టార్టప్ ఏంది, దాంట్లో యూనికార్న్స్ ఏంటి, మళ్ళీ ఒక రోజు కూర్చొని మాట్లాడుకుందాం. ఇవాళ మీ అందరి కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. చేస్తుంటే మీరు అందరూ అటు ఇటు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే, ఒకరితో ఒకరు మాట్లాడుతూ గిచ్చుకుంటూ గిల్లుకుంటూ ఉంటే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నామమ్మా కదా. కాబట్టి ఎందుకు చేస్తున్నామంటే, ఇవాళ సర్వైకల్ క్యాన్సర్కి HPV వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నారు దాని గురించి తెలుసుకోవాలి కదా. ఎందుకు మీరు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు? ఎందుకు ఇంతమంది వచ్చారు? రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చారు, మన ఎమ్మెల్యే గారు వచ్చారు, తర్వాత డాక్టర్ మురళీకృష్ణ గారు వచ్చారు, నేను వచ్చే ఆరోగ్య శాఖ మంత్రిగా, వీళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ప్రసంగాలు వినిపించడానికి కాదుగా. ఎందుకు వచ్చామంటే, ఇవాళ సర్వైకల్కి ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఎందుకోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఎందుకు ఇంతమంది 1000 మంది విద్యార్థులను ఒక చోటు చేర్చి వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే దాని సమస్య గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఏదన్నా సమస్య తెలిస్తేనే కదా దాని పరిష్కారం కనుక్కోగలం. పాప, కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. గతంలో కమ్యూనికబుల్ డిసీజెస్కి భయపడేవాళ్ళం, బట్ నౌ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ పోజింగ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ది వరల్డ్. గ్లోబల్ ఇట్ హాస్ బికమ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ప్రపంచవ్యాప్తంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఏదైతే గుండె జబ్బులు, హైపర్ టెన్షను, డయాబెటీసు,
లేదా సిఓపిడిస్ ఇటువంటి ఉన్నాయి. అయితే ప్రధానంగా ఎక్కువ మంది చనిపోతున్నది ప్రపంచంలో 20% మంది చనిపోతున్నది గుండె జబ్బుల కారణంగా అయితే తర్వాత ఎక్కువ మంది చనిపోతుంది క్యాన్సర్ కారణంగా. ఎక్కువ మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. ఒక గ్లోబోకాన్ సర్వే ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 1,90,00,000 మంది కొత్త క్యాన్సర్ కేసులు వచ్చాయి. దాంట్లో అనేక మంది చనిపోయారు. మన రాష్ట్రంలో కూడా 2022లో 23లో 73,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది చనిపోయారు. అంటే ఎంత ప్రమాదకారిగా ఉంది. క్యాన్సర్ మనం ముందే నివారించుకోవాలా, లేకపోతే క్యాన్సర్ వచ్చిన తర్వాత మనకు తెలియకుండా దాన్ని అజాగ్రత్త చేస్తే తర్వాత మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి క్యాన్సర్ మీద ఇవాళ అవగాహన కల్పించడమే కాకుండా అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. దాంట్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా 30 సంవత్సరాలు నిండిన తర్వాత యువతలకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 18 సంవత్సరాలు నిండిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 3 క్యాన్సర్ల కారణంగా ఎక్కువ మంది క్యాన్సర్ బాధిన పడుతున్నారు, ఎక్కువ మంది మరణిస్తున్నారు. అవి ఏంటయ్యా అంటే ఓరల్ క్యాన్సర్ ఒకటి, నోటి క్యాన్సర్. ఎందుకంటే చాలా మంది సిగరెట్ తాగడము లేదా పొగాకు నమలడం అలవాటు ఉన్న వాళ్ళు ఓరల్ క్యాన్సర్ వస్తుంది. తర్వాత సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు. డాక్టర్ కైలాసపురం శాంతినగర్ 2 పై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. తాజాగా మరోసారి కొండ చర్యలు విరిగిపడటంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. అలా కొట్టుకుని వెళ్తే ఏంటి బాబు అని అడుగుతారు. మూసా చేశాను బాబు డబ్బాలు అయ్యి జీవీఎంసీ డబ్బాలు రమ్య. అహోబిలం నల్లమల అటవీ ప్రాంతంలోని ఎగువ అహోబిలంలో పవిత్రోత్సవాల్లో భాగంగా మహాపూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిగింది. రాత్రి ఆరంభమైన ఈ ఉత్సవం తెల్లవారుజాము వరకు కొనసాగింది. జ్వాల నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని హోమ మండపంలో కొలువుంచి అర్చకులు హోమాలు చేశారు.
పరిధిలోని 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించే ప్రదేశాల ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఎంపీ భైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. గైడ్ చేస్తాం. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థినులను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మంగళవారం పరామర్శించారు. షర్మిల మాట్లాడుతూ, ఇవాళ కురుపాం గురుకులం ఘటన నేను చేసిన డిమాండ్కి నిదర్శనం. మతం మీద మాకు సంస్కారం లేకుంటే బిడ్డల ప్రాణాలు తీయటం మీ సంస్కారమా? స్వర్ణాంధ్ర 2047 కాదు, స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 కావాలి. 2 ఏళ్లలో సంక్షేమ హాస్టల్ బాగు చేయాలని అన్నారు. నీళ్ళు తాగి వచ్చిందా? నీళ్ళు బాగాలేమని మీకు తెలుసా? మీతో పాటు ఎంతమంది వచ్చారు? మీరు కుటుంబం నుంచి వచ్చారమ్మా? हालन ताले మీ పాప వయసు ఎంత? స్కూల్లో వాళ్ళకి పిల్లలకి పేరెంట్స్కి అయితే తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్లో పార్వతీపురం మాన్యం జిల్లాకు సంబంధించి కురుపంలో అక్కడ గిరిజన హాస్టల్లో కంటామినేటెడ్ వాటర్ వల్ల సివియర్ జాండిస్ వచ్చి ఇక్కడ కేజీహెచ్లో అడ్మిట్ అయిన బిడ్డలని చూడటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. ఇది ఎంత షాకింగ్గా ఉంది అంటే, లోపలికి వెళ్ళి ఆ బిడ్డలను చూస్తే చాలా ఆశ్చర్యంగాను చాలా షాకింగ్గాను ఉంది.
ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడికి ఎందుకు వస్తున్నామో మాకు తెలుసు, విషయం ఏమిటో మాకు తెలుసు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క చైల్డ్, ఒక్కొక్క చిన్న బిడ్డ ఎంత క్షీణించిపోయారో కల్లారా చూస్తే తప్ప అది నమ్మే పరిస్థితి కాదు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని నిర్మించ తలపెట్టినటువంటి ఎయిర్పోర్టు వల్ల ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పరిసర గ్రామాల రైతులతో పలాస రైల్వే గ్రౌండ్స్లో ఈ మేరకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు ప్రతి గ్రామంలో సభలు పెట్టి అందరి ఆమోదంతోనే పనులు మొదలు పెడతామని చెప్పారు. పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది, అది గమనించడం. ఎయిర్పోర్ట్ అంటే సాధారణంగా ఒక ఫ్లైట్ మీద వచ్చేవాడు లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళేవాడు, అదే బిజినెస్ అనుకుంటాం మనం. ఎయిర్పోర్ట్ లో సుమారు 140 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, పనిచేసే డిపార్ట్మెంట్లు. ఎయిర్పోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి కాక్పిట్ లో ఫ్లైట్ ఎవరు నడిపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి, క్రూ దగ్గర నుంచి, ఇంజనీర్స్ దగ్గర నుంచి, దిగిన తర్వాత బస్సు నడిపే డ్రైవర్ దగ్గర నుంచి, అక్కడ ఇంజనీర్ల దగ్గర నుంచి, బ్యాగేజ్ దగ్గర నుంచి, క్లెయిమ్ దగ్గర నుంచి, పార్కింగ్ దగ్గర నుంచి, ట్యాక్సీ దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ లో అమ్మే వస్తువుల దగ్గర నుంచి, లేకపోతే బయట పెట్టుకునే హోటల్స్ దగ్గర నుంచి, ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 5 లక్షల మంది పనిచేస్తున్నారు. ఎంతమంది? 5 లక్షల మంది ఒకే ఎయిర్పోర్ట్ మీద పనిచేస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాలు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చే శక్తి ఉంది. కేవలం ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో ఎదిగే 100 మందో 1000 మందో వెళ్ళే ప్రయాణికులే కాదు, ఆ ఇండస్ట్రీ వల్ల, ఆ ఎయిర్పోర్ట్ వల్ల చాలా ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఎయిర్పోర్ట్ తో పాటు కొంత భూమిని పక్కన పెడుతున్నాం. మిగిలిన ఇండస్ట్రీస్ కూడా ఎవరైతే ఎయిర్పోర్ట్ కానుకొని ఉండాలని అనుకుంటారో అటువంటి ఇండస్ట్రీస్ కూడా వస్తే మళ్ళీ ఆ బెనిఫిట్ కూడా మన ప్రాంతానికి, మన పిల్లలకి, అందరికీ కూడా వస్తుంది. వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడే పక్కనే భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంటే పక్కన ఎవరైనా భూమి కొనడానికి ప్రయత్నం చేయండి. కోట్లు పెట్టిన కొనలేని పరిస్థితి ఈ రోజు ఉంది. ఏం మారింది అక్కడ? అదే భూమిలో అక్కడే కొబ్బరి చెట్లు ఉండేవి. అదే ఎయిర్పోర్ట్ అనక ముందు అందరూ కూడా విచ్చలవిడిగా అమ్ముకునేవారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు ఏమవుతుందని ఒక్కసారి ఎయిర్పోర్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఈ రోజు 20-30 రెట్లు ఆ భూమి తాలూకు విలువ పెరిగి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏ రకంగా దీన్ని క్యాష్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఈ రోజు బ్రహ్మాండంగా కూడా ముందుకు నడుస్తున్నారు. ఆ పరిస్థితి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి న్యూస్.